నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. యువ ఎంపీ రాఘవ్ చెద్ద పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి ఒక పోరాటం ఫలించిందనే చెప్పొచ్చు. సో చాలా మంది పేద ప్రజలు అనేక మంది కూడా రీఛార్జులు చేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా వాళ్ళకు జీతం రాగానే ఫస్ట్ మొబైల్ రీఛార్జ్ చేస్తారు, టీవీ రీఛార్జ్ చేస్తారు, అన్ని కూడా రీఛార్జులు చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో దాంట్లో అనేక దోపిడీ జరుగుతూ ఉంది. సో మీరు అందరూ కూడా కొంత కన్ఫ్యూజ్ కాకండి. సో అసలు ఏం జరుగుతుంది, రీఛార్జ్ ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, రీఛార్జ్లలో మనకు ఎంత నష్టం జరుగుతూ ఉంది, ఇది పూర్తిగా కూడా ఎంపీ రాఘవ్ చెద్ద గారు చాలా క్లియర్గా ప్రజల పక్షంగా ప్రజల గొంతై నిజంగా పార్లమెంట్లో ఆయన గర్జించినట్టుగా అనిపించింది. సో ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రజల గొంతులో నుంచే వచ్చినట్టుగా అనిపించింది. సో ఇటువంటి నాయకులు ఉండాలి. అదేవిధంగా ముందు తరాలలో కూడా ఇటువంటి వాళ్ళని మనం ఇంకా చూడాలి అని చెప్పేసి చాలా మంది కూడా ఇవాళ ఆయనకు మద్దతుగా కమెంట్స్ పెడతా ఉన్నారు. రాఘవ్ చెద్ద గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, ఇక ఎంపీ రాఘవ్ చెద్ద గారు ప్రధానంగా రీఛార్జ్లకు సంబంధించి, మొబైల్ రీఛార్జ్లకు సంబంధించి ఆయన మాట్లాడుతూ మొత్తం కూడా అందరికీ ప్రతి నెల కూడా 30 రోజులు లేదా 31 రోజులు ఉంటుంది. సో ఎక్కడ చూసినా కూడా ఏ క్యాలెండర్ అయినా, లేకపోతే ఏ వ్యాపారం అయినా, లేకపోతే ఏ పండగలకు సంబంధించినటువంటి క్యాలెండర్స్ అయినా, ఏవి చూసినా కూడా మనకు నెల అంటే 30 రోజులు లేదా 31 రోజులు. కానీ రీఛార్జ్ ఎంతకి ఇస్తా ఉన్నారు? రీఛార్జ్ చేసే వాళ్ళకు మాత్రం కేవలం 28 రోజులకు మాత్రమే నెల. అంటే వాళ్ళకి ఎలా నెల వర్తిస్తుంది? మిగతా వాళ్ళందరికీ కూడా 30 రోజులకు 31 రోజులకు జీతాలు వేస్తూ ఉంటారు, నెలలు కౌంట్ జరుగుతూ ఉంటాయి. కానీ మొబైల్ రీఛార్జ్ చేసుకుందామంటే కేవలం 28 రోజులకు మాత్రమే రీఛార్జ్ ఇస్తా ఉన్నారు. నెల పేరు చెప్పి అక్కడ ఒక 2 రోజులు 3 రోజుల రీఛార్జ్ని వాళ్ళే డబ్బులని కొట్టేస్తా ఉన్నారు. సో దీనివల్ల చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2-3 రోజుల రీఛార్జ్ని వాళ్ళే మింగేస్తా ఉన్నారు అని చెప్పేసి రాఘవ్ చెద్ద గారు చాలా సీరియస్ గా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఆ వీడియోస్ వైరల్ గా మారాయి. చాలా మంది కూడా ఆయనకు సానుకూలంగా స్పందిస్తూ, నిజంగానే ఇది వాస్తవము, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, నెలకు 2-3 రోజుల రీఛార్జ్ మాకు రావట్లేదు, నెల పైసలు గడుతున్నప్పటికీ కూడా కేవలం 28 రోజులకు మాత్రమే మాకు రీఛార్జ్ ఇస్తా ఉన్నాయి ఈ కంపెనీలు అని చెప్పేసి చాలా మంది కూడా ఆయనకు సానుకూలంగా మద్దతు ఇస్తూ కింద కమెంట్స్ పెట్టడం జరిగింది. ఆయన వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. సో ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత ట్రాయ్ కంపెనీ మొత్తం కూడా స్పందిస్తూ, ట్రాయ్ మొత్తం కూడా సీరియస్ గా ఇక మొత్తం ఇప్పటి నుంచి రీఛార్జులన్నింటినీ కూడా 30 రోజులు లేదా 31 రోజులు, నెలకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, నెల 30 రోజులు ఉంటే 30 రోజులు ఇవ్వండి, లేకపోతే 31 రోజులు ఉంటే 31 రోజులు ఇవ్వండి, అంతేగాని 28 రోజులు ఇస్తే గనక కుదరదంటూ కూడా ట్రాయ్ దీనిపైన సీరియస్ గా స్పందించింది. ఇక ఇప్పటికే ఈ కంపెనీలకు సంబంధించి మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇక దీనిపైన ప్రధానంగా ఎవరు కూడా మాట్లాడలేదు, ఎక్కడ కూడా ఒక గొంతు వినిపించలేదు. కానీ ఒక యువ ఎంపీ రాఘవ్ చెద్ద గారు పార్లమెంట్ సాక్షిగా ఇవాళ చాలా మంది కూడా పేదవాళ్ళు, అంటే మన దేశంలో దాదాపు కోట్ల మంది ఉన్నటువంటి జనాభాలో కూడా అనేక మంది సామాన్యులే ఉంటారు. సో ఆ సామాన్యులంతా కూడా కొంతమంది మన ఇళ్ళ దగ్గర అమ్మ నాన్న కానీ, లేదంటే అవ్వ తాత కానీ, సో వాళ్ళందరూ కూడా చిన్న డబ్బా ఫోన్లు ఉంటాయి, వాళ్ళకి టచ్ ఫోన్లు ఉంటాయి, మొబైల్ డేటా కూడా అవసరం ఉండదు వాళ్ళకు. కానీ వాళ్ళు కూడా 200 నుంచి 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో వాళ్ళకు డేటా బ్యాలెన్స్ అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు అక్కడ వేరే ప్లాన్ లేక అదే చేసుకుంటా ఉన్నారు, డేటా ప్లాన్ తో ఉన్నటువంటి రీఛార్జ్ నే చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి రాఘవ్ చెద్ద గారు ఏం చెప్పారంటే, అంటే ఎవరైతే ఇప్పుడు ఈ రీఛార్జ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ రీఛార్జ్ చేసుకోవాలో వాళ్ళకు తగ్గట్టుగా, అంటే వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకునేటట్టు అన్ని ప్లాన్స్ అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇవాళ చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నటువంటి వాళ్ళకు డాటా బ్యాలెన్స్ అవసరం లేదు, కాబట్టి వాళ్ళకు ఒక 150 రూపాయలకు, 160 రూపాయలకు రీఛార్జ్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని వాళ్ళు కూడా డాటా బ్యాలెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు, వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? అన్ని అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పేసి మంచిగానే చెప్పి రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు. చాలా మంది కూడా అన్లిమిటెడ్ 5G కానీ అట్లా చేసుకుంటే వాళ్ళకు అంటే ఈ రోజుకి వచ్చినటువంటి డాటా గనక వాడకపోతే, ఈ రోజు ఏదో ఒక పని ఉండి గనక, లేకపోతే ఇంకేదో పొరపాట్లు మర్చిపోయి గనక, లేకపోతే ఇంకా కొంత బిజీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా డాటాని కొంత వాడకపోతే ఆ వాడలేనటువంటి డాటా మొత్తం కూడా ఈ రోజుకే ఎక్స్పైర్ అయిపోతా ఉంది. సో మరి అలా ఎందుకు చేసుకుంటా ఉన్నారు?
దాని మరుసటి రోజు కలపండి, దాని మరుసటి రోజు యాడ్ చేయండి అంటూ కూడా ఎంపీ రాఘవ్ చెద్ద గారు చెప్పారు. సో మాకు డాటా విషయంలో కానీ అదేవిధంగా చిన్నగా ఉన్నటువంటి డబ్బా ఫోన్లు వాడేటటువంటి వాళ్ళకు కూడా డాటా బ్యాలెన్స్ అవసరం లేదు కాబట్టి వాళ్ళకు సపరేట్ ప్లాన్స్ ఏర్పాటు చేయండి, సపరేట్ ప్లాన్స్ కల్పించండి, వాళ్ళకు వాళ్ళే సెలెక్ట్ చేసుకునే విధంగా ప్లాన్స్ ఉండాలి. అంతేగాని వాళ్ళకు కూడా డాటాని ఇచ్చి వాళ్ళకు డాటా అనేది అనవసరం కాబట్టి వాళ్ళ దగ్గర అనవసరంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా ఆయన చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఇక డాటాను ఉద్దేశించి కూడా ఎవరైతే డాటాని ఒకవేళ యూజ్ చేయకపోతే గనక ఈ రోజు వచ్చినటువంటి అది 5G కానీ 4G కానీ ఎంతైనా సరే రీఛార్జ్ చేస్తా ఉన్నాము, నెల డబ్బులు కడతా ఉన్నాం కాబట్టి ఆ డాటాని ఖచ్చితంగా మరుసటి రోజు కలపాలి. ఈ రోజు కనుక మేము ఆ డాటాని వాడకపోతే రేపటి రోజున మాకు ఆ డాటాని యాడ్ చేయండి అంటూ కూడా రాఘవ్ చెద్ద గారు చెప్పారు. అదే విధంగా ఇంకా ఆయన మాట్లాడుతూ రీఛార్జ్ అయిపోగానే ఇన్కమింగ్ కాల్స్ ని ఆఫ్ చేస్తా ఉన్నారు. సో ఇన్కమింగ్ కాల్స్ ని ఆఫ్ చేయడానికి అసలు మీరందరూ ఎవరు? ఒకవేళ ఇప్పుడు మనం ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుని ఏం అప్డేట్ చేయించుకోకపోయినా దాన్ని రద్దు చేయట్లేదు. అదేవిధంగా బ్యాంకు ఖాతా ఉంది, బ్యాంకు ఖాతాని కూడా ఏమైనా అప్డేట్ చేయించుకోకపోయినా అందులో డబ్బు లేకపోయినా కూడా వాళ్ళు రద్దు చేయట్లేదు. సో అట్లా ఏదైనా కూడా రద్దు చేయకుండా ఉంచుతారు. కానీ ఇక్కడ మీరు రీఛార్జ్ల విషయానికి వచ్చేసరికి బ్యాలెన్స్ వేయకపోతే రద్దు చేయడానికి అసలు మీరు ఎవరు? మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఫోన్ మాది, సెల్ ఫోన్ మాది, సిమ్ కార్డ్ మాది, బ్యాలెన్స్ మేము వేసుకుంటా ఉన్నాం. సో మేము బ్యాలెన్స్ వేసుకుంటాము, వేసుకోమాది మా ఇష్టం. కాకపోతే మీరు ఇన్కమింగ్ కాల్స్ ని ఎందుకు ఆఫ్ చేస్తా ఉన్నారు? దానివల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఒక పేద వ్యక్తి డబ్బులు లేనందున, డబ్బులు లేకపోవడం వల్ల రీఛార్జ్ చేసుకోలేదు. సో ఆయనకు ఒక ఆసుపత్రి నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, లేకపోతే ఆయనకే వేరే ఇంకేదో ఓటీపీ వచ్చింది, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఓటీపీలు కానీ ఎమర్జెన్సీ కాల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఏవి కూడా రాలేకపోతా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్ మొత్తం కూడా ఆపేస్తా ఉన్నారు. రీఛార్జ్ అయిపోగానే ఇన్కమింగ్ కాల్స్ ఆపేస్తే ఆయనకు కాల్స్ రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. సో ఆయన రీఛార్జ్ చేసుకోలేనటువంటి పేద కుటుంబము, గరీబు కుటుంబము. సో అటువంటి వ్యక్తికి అన్ని కూడా ఆఫ్ చేస్తే మరి ఆయన ఏ రకంగా విషయాలను తెలుసుకుంటాడు? వేరే కాల్స్ ఆయనకు ఎట్లా వస్తాయి? ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతాడు? ఆయనకు అన్ని అంశాలు కూడా ఎలా తెలుస్తాయి? సో ఆయన ఫోన్లో ఆయన సిమ్ కార్డ్ వేసుకొని ఆయన డబ్బులు కడతా ఉంటే ఆయనకి ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు కట్ చేస్తా ఉన్నారు? సామాన్యులకు ఈ రకంగా కట్ చేయడం కరెక్ట్ కాదు. ఇన్కమింగ్ కాల్స్ ని ఎప్పటికప్పుడు ఉండాలి. రీఛార్జ్ చేసుకోకపోయినా కూడా ఇన్కమింగ్ కాల్స్ యథావిధిగా వచ్చేలా ఉండాలి. అంతేగాని ఇన్కమింగ్ కాల్స్ ని ఆఫ్ చేయొద్దంటూ కూడా ఎంపీ రాఘవ్ చెద్ద గారు అక్కడ డిమాండ్ చేశారు. సో ఆయన చేసినటువంటి ప్రతి మాట, ఆయన మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఇవాళ చాలా మంది యువకులు కూడా ఇటువంటి నాయకుడే మాకు కావాలి, ఇటువంటి నాయకుడే మన నేటి సమాజానికి కావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తులని కోట్లు ఏ రకంగా చేయాలి, కోట్లని లక్షల కోట్లు ఏ రకంగా చేయాలని చెప్పేసి రాజకీయ నాయకులందరూ కూడా బిజీగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎంపీ రాఘవ్ చెద్ద గారు ప్రజల కోసం, సామాన్య ప్రజలు 200-300 రీఛార్జ్ల విషయంలో ఏ రకంగా నలిగిపోతా ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు అనే దాని గురించి పార్లమెంట్ సాక్షిగా అందరి ముందు ప్రజల గొంతై ప్రజల కష్టాన్ని అక్కడ నిలదీసే ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగానే ట్రాయ్ స్పందించింది. మొత్తం కూడా రీఛార్జ్లు అన్నింటినీ కూడా 30 రోజుల నుంచి 31 రోజులు, అంటే నెల 30 రోజులు ఉంటే 30 రోజులు పెట్టండి, 31 రోజులు ఉంటే 31 రోజులు పెట్టండి, ఈ రకంగా 28 రోజులు పెట్టి దాదాపు సంవత్సరానికి మనకు 12 నెలలు ఉంటాయి. సో 12 నెలలకు 12 నెలల రీఛార్జ్ మాత్రమే మనం చేయాలి. కానీ ఇక్కడ మనం ఇంకొక నెల అదనపు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ప్రతి నెలలో కూడా వీళ్ళు 2 రోజులు కొట్టేయడంతో మనం ఇంకొక నెల అంటే 13 రీఛార్జులు సంవత్సరానికి చేసుకుంటా ఉన్నాం. లెక్క ప్రకారం చూస్తే కనుక 12 రీఛార్జులు మాత్రమే చేయాలి. కాకపోతే ఇక్కడ వీళ్ళు 2 రోజులు మనకు తగ్గించడంతో ఇంకొక రీఛార్జ్ కూడా అదనంగా చేయాల్సి వస్తుంది. దాని ద్వారా చాలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తింటా ఉన్నారు. మనకు చూడడానికి 2 రోజులు అనిపించవచ్చు, కానీ ఆ 2 రోజుల పైసలే కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తింటా ఉన్నారు. కాబట్టి దీన్ని తగ్గించాలి, ప్రజలందరికీ కూడా 30 రోజుల రీఛార్జ్ ని కల్పించాలి. అదే విధంగా ఎవరైనా డాటాని వాడకపోతే ఆ డాటాని మరుసటి రోజు వాళ్ళకి యాడ్ చేయాలి. ఇన్కమింగ్ కాల్స్ కూడా ఎప్పుడు వచ్చే విధంగా పెట్టాలి అని చెప్పేసి రాఘవ్ చెద్ద గారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ట్రాయ్ కూడా స్పందించింది, చెప్పింది. రాఘవ్ చెద్ద గారు చెప్పినటువంటి దాని ప్రకారమే ఇప్పుడు మరికొన్ని రోజుల్లోనే అంటే ఆ రూల్స్ అన్నింటినీ కూడా తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు. 30 రోజులు 31 రీఛార్జ్ కూడా పెట్టబోతా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాఘవ్ చెద్ద గారు చేసినటువంటి ఈ ప్రయత్నము సామాన్యులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది, అంటే వాళ్ళ జేబుకి, పేద ప్రజల జేబుకి చిల్లు పడకుండా, వాళ్ళ జేబులోకి ఖర్చు కాకుండా కొంత
డబ్బుని సేవ్ చేసినటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశాడు కాబట్టి మరి దీన్ని మీరు ఏమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు తీసుకుపోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా, ఏ కష్టం మీకు వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతై తెలంగాణ ప్రభుత్వాన్ని అయినా, నాయకులనైనా, పాలకులనైనా అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ ఈ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడనేది మర్చిపోకండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.